అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పీకే కుక్బుక్ అండ్ ఈట్స్. ఈ వీడియోలో కార్న్ దోశ ఎలా చేయాలో చూసేద్దాం. సీజనల్ ఫుడ్ కాబట్టి దొరికినప్పుడే కార్న్ తీసేసుకొని ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1/2 కిలో కార్న్ వరకు తీసుకుంటే 10 to 15 దోసెస్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి సరిపడా, 4 to 5 teaspoons బియ్యపిండి, వెల్లుల్లిపాయలు, జీరా, పసుపు, సాల్ట్, టేస్ట్కి సరిపడా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు గ్రైండర్ జార్లో కార్న్ గింజలు, గార్లిక్, ఎండుమిరపకాయలు, సాల్ట్, జీరా, పసుపు కూడా యాడ్ చేసి, సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దోశ బ్యాటర్ రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. సరిపడ బియ్యం పిండి, తగినన్ని నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ అయింది. దోశలు వేసుకుందాం. పెనంకి ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి దోశలు అంటుకోవు పెనానికి. ఇప్పుడు ఒక చెంచా సరిపడా పిండిని తీసుకొని పెనం మీద వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 teaspoon ఆయిల్ వేసుకొని మూత పెట్టి 5 minutes తర్వాత చూద్దాం. ఫైవ్ మినిట్స్ అయింది, చూసేద్దాం. చాలా బాగా కుక్ అయింది. మనం ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుందాం. జస్ట్ 2 minutes వెయిట్ చేద్దాము, ఆపోజిట్ సైడ్ కూడా కుక్ అవ్వడానికి. ఆపోజిట్ సైడ్ కూడా మంచిగా కాలిపోయింది. దోశ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. దీన్ని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, జింజర్ చట్నీ దీంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.